వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురనున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారనుంది. రాష్ట్రంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ, గుడ్ మార్నింగ్, చెప్పండి. శోభన్, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రజెంట్ తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతున్నట్టు వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. వాయువ్య బంగాళాఖాతంలో ప్రజెంట్ యొక్క తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. దీని ప్రభావంతో నిన్న పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని కావచ్చు, దాంతో పాటుగా ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలు చూస్తే మాత్రం కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, దాంతో పాటుగా కొమరంభీం ఆసిఫాబాద్, దాంతో పాటుగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి ఈ ప్రాంతాలన్నిటికీ సంబంధించి కూడా కొంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. దాంతో పాటుగా నిన్న రాత్రి కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అటు ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఇప్పటికే ఖమ్మంలో కూడా దాదాపుగా 12 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం పలు ప్రాంతాల్లో నమోదైంది. దాంతో పాటుగా అటు ఏదైతే మహబూబాబాద్ కి సంబంధించి కూడా పలు ప్రాంతాల్లో దాదాపుగా 15 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైతే వర్షాలు జోరుగా పడుతున్నాయి చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో ఈ సీజన్ ఇప్పటి వరకు కూడా 39% అధికంగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. శోభన్, వంశీ, అయితే రాష్ట్రంలో ఏ జిల్లాలో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ముఖ్యంగా ఐఎండీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది? ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ లో నిన్న రాత్రి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, దాంతో పాటుగా కొమరంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, దాంతో పాటుగా పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలపడం జరిగింది. శోభన్, అంటే ఆల్రెడీ ఐఎండీ హెచ్చరిస్తున్నప్పటికీ అంటే స్థానిక ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇంకా డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎలాంటి సహాయక చర్యలు చేపడితే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు? వంశీ, ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి మనం ఇప్పటికే చూస్తా ఉన్నాము, భారీ వర్షపాతం నమోదైంది, అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. 10 రోజుల క్రితం అటు ఖమ్మంలో కురిసినటువంటి వర్షానికి సంబంధించి తిరుమలైపాలెంలో దాదాపు 40 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైందంటే వర్షాలు అక్కడ ఏ విధంగా పడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న రాత్రి కూడా ఖమ్మంకు సంబంధించి మున్నేరు వాగు వద్ద కొంత మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా ఖమ్మం జిల్లాలో భారీ వర్షపాతం పడుతుండటంతో కూడా అటు ప్రజలు కొంత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాము. అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా అక్కడ ప్రజలు కోరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ వర్షాలకు సంబంధించి కూడా అత్యంత భారీ వర్షం నమోదయ్యి ప్రజలు ఇప్పటికీ ఏదైతే ఇబ్బందులకు గురై 2 రోజుల క్రితమే వారి యొక్క నివాసాలకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ తిరిగి నిన్న రాత్రి భారీ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అటు ప్రభుత్వం కూడా ఇప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా అలర్ట్స్, ఐఎండీ అలర్ట్స్ ఇవ్వగానే ప్రజలకు చేరవేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. శోభన్, రైట్ వంశీ, థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా నందికంది వద్ద NH-65 పైకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ద్విచక్ర వాహనాలు, ఆటోలు దారి మళ్లించారు. లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలనే హైవేపైకి అనుమతిస్తున్నారు.